అండి అందరికీ నేను ఇప్పుడు బియ్యం రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కావలసిన పదార్థాలు ఏంటో కూడా చూపిస్తాను, చూసేయండి. బియ్యం రవ్వతో ఉప్మా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పల్లీలు, కొంచెం కరివేపాకు. నేనైతే ఇవన్నీ వేస్తానండి. ఇవన్నీ వేయడం వల్ల ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి వేడి చేసుకున్నాను. వేడైన తర్వాత ఫస్ట్ అయితే ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట అనే వరకు మిగతా ఏమీ వేయకూడదు. ఆవాలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు అయితే వేసుకోవాలండి. పల్లీలు కొంచెం సేపు చిన్న మంట పెట్టుకొని అయితే వేయించుకోండి. ఎంత దోరగా వేగితే అంత బాగుంటుంది. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం బాగా వేగే వరకు అయితే ఇది కూడా సిమ్లోనే పెట్టి అయితే వేయించుకోండి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం కూడా వేసుకుంటానండి. నేను ఉప్మాలో అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అల్లం కూడా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటానండి. ముందు కరివేపాకు ఎందుకు వేసానంటే ఆనియన్ వేసిన తర్వాత కరివేపాకు వేస్తే వేగదు, అందుకే అలా వేసుకున్నాను. మూత పెట్టి బాగా ఆనియన్ అయితే వేయించుకోవాలి. నేను ఉప్మా అయినా కూడా ఆనియన్ ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆనియన్ ఎక్కువ వేయడం వల్ల. బాగా వేగే వరకు అయితే మూత పెట్టి వేయించుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడూ చిన్న మంట మీదే చేస్తానండి. ఏం చేసినా టేస్ట్ బాగుంటుంది. పెద్ద మంట పెట్టి వేయించేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు నేను రవ్వ తీసుకుంటున్నాను. మేమైతే ఉప్మాకి ఈ రవ్వే వాడతామండి. ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను రవ్వ. పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి బాగా వేయించుకుంటున్నాను. దోరగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి రవ్వ. బాగా వేగిపోయింది నా రవ్వ అయితే. నేను ఇప్పుడు ఈ ఆనియన్ ఇవన్నీ కూడా వేగిపోయినాయి. ఒక గ్లాస్కండి 2 గ్లాసులున్నర వాటర్ అయితే పడతాయి. నేనైతే అలాగే వేసుకుంటాను, కరెక్ట్గా సరిపోతాయి వాటరు. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులున్నర వాటర్ అయితే పోసుకోవాలి. అలా పోస్తేనే కరెక్ట్గా ఉడుకుతుందండి, లేకపోతే బాగోదు. ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. ఇప్పుడు 2 స్పూన్స్ అయితే నాకు సాల్ట్ పట్టిందండి. మీరు క్వాంటిటీని బట్టి అయితే మీరు సాల్ట్ వేసుకోండి. ఇలా వాటర్ మరిగే వరకు అయితే మరిగించుకున్న తర్వాత రవ్వ అయితే పోసేసుకుంటున్నాను. రవ్వ పోసుకుని బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టి ఉడికించుకోండి. వెంటనే ఉడికిపోద్దండి. రవ్వ వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం టైం అయితే ఏం పట్టదు. నాకైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. 3 మినిట్స్ అయితే మొత్తం కంప్లీట్గా ఉడికిపోద్దండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.